చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కడుపు నిండిపోయింది. నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల క్రితము దేవుడు ఒక కళ చూపించారు నాకు. ఆ కళలో ఉన్న అనేక మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు ఈ రోజున. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు, యాక్చువల్గా వాళ్ళని ఎవరిని పిలవకుండానే ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చారు. వాళ్ళు అనుకుంటారు, పద్దాకలు వీళ్ళు చర్చికి రమ్మని పిలుస్తారేంటి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మీరు రండి బ్రదర్, మీరు రండి, ఎవండి మీరు రండి అని పిలుస్తారేంటి అని మీరు అనుకుంటారేమో. వాళ్ళు పిలిస్తే వచ్చామో అని మీరు అనుకుంటారేమో, కానీ దేవుని ప్రణాళికలు మీరు ఖచ్చితంగా ఉన్నారు. హల్లెలూయా. 100కు 100% నేను చెప్పగలను, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు. హల్లెలూయా. ఒక 6 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఒక కళ వచ్చింది. ఆ పక్కన సందులో కాంతమ్మ గారి సొంత గృహం ఉంది కదా, ఆ పక్కన సందులో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఒక కళ ఇచ్చారు దేవుడు. మరి కూర్చొని ఉన్నాము నేను, సేవకులు. మరి అక్కడ ప్రజలైతే ఎవ్వరు లేరు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నా కలలో నాకే అర్థమవుతుంది, దేవుని ఆత్మ నా మీదికి వచ్చి దేవుని ఆత్మ కమ్ముకున్నట్టుగా నేను ఆ కల్లోనే చూశాను. మరి అక్కడ నుంచొని ఎవరు లేరు అసలు, మేమిద్దరూ కూర్చొని ఉన్నాం కుర్చీలో. దేవుని ఆత్మ చేత నేను ఎప్పుడైతే నింపబడ్డానో అనేక మంది ముస్లిమ్స్ వచ్చి కూర్చున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతటికీ దేవుడు అండి ఈయన. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడి నేను మాట్లాడుతూ ఉండగా అనేక మంది ఆ సందులో, నేను ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నా, ప్రభువా నీవు కలను నెరవేర్చే దేవుడు, ఏదైనా చూపిస్తే అది ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజున నా కల్లో ఉన్న దేవుని బిడ్డలు ఈ రోజున ఇక్కడ ఉన్నారు. మీకు తెలియకపోవచ్చు ఎవ్వరా అని, కానీ ఒక్కళ్ళతో అనుకుంటా నేను షేర్ చేసినట్టున్నా. దేవుని చిత్తంలో మీరు ఉన్నారండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లుప్తంగా వాక్యాన్ని నేను పంచుకుంటా. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరూ తీయాలని ఆశపడుతున్నా. 6వ అధ్యాయము చదవగలిగిన ప్రతి ఒక్కరూ, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి చూద్దాం. 6వ అధ్యాయము. ఎవరైనా ఒకళ్ళు గట్టిగా చదివి మైక్లో సహాయం చేస్తారని అనుకుంటున్నా. మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి. 6వ అధ్యాయము 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని ఆపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎవరికైనా నిద్ర వస్తుందా? రావట్లేదు కదా. దేవుడు మాట్లాడే సమయము. ఒకవేళ నిద్ర వస్తున్నా చాలా ఆసక్తిగా విందాం. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. ఒకరోజు యాకోబుతో దేవుడు మాట్లాడాడంట. ఆ రోజు మొదలుకొని యాకోబు జీవితము ఇజ్రాయేలుగా మారిపోయింది. హల్లెలూయా. యాకోబు అంటే అర్థము మోసగాడు అని అర్థము. కానీ దేవుడు దర్శించిన తర్వాత యాకోబుని మన జీవితాల్లో కూడా అనేకమైన ఉంటాయండి. మన వల్ల మనము మారలేం, కానీ దేవుని సన్నిధి మనతో వస్తే, దేవుని మాట మన జీవితాల్లో విడుదలైతే మనం మారిపోతాం. హల్లెలూయా. మనకెన్నో బలహీనతలు ఉంటాయి, దేవునికి ఇష్టం లేనివి.
కానీ వాటన్నిటి నుంచి మార్చబడాలి అని ఎంతో ఆశగా ఉంటాము. ఈ సంవత్సరమైనా దేవునికి దగ్గరవ్వాలి. ఈ సంవత్సరమైనా దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఈ సంవత్సరమైనా బాప్తీసం తీసుకోవాలి. గత సంవత్సరం అంతా మందిరానికి వెళ్ళలేకపోయాను. ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో కనబడాలి అనే ఆశ ఉంటది. కానీ చాలాసార్లు ఏదైతే మనం వద్దు అనుకుంటామో అదే బలహీనత వైపు మళ్ళీ తిరుగుతూ ఉంటామో. కానీ అటువంటి వాటన్నిటి నుంచి విడిపించగలిగినది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆషేర్ ప్రిన్స్ ఎక్కడున్నాడో తెలీదు. ఉన్నాడా? ఆ బుడ్డోడు మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. మీలో ఆ బుడ్డోడు తెలియని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారండి? వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది? చాలా కాంతివంతంగా, చాలా మృదువుగా, వాళ్ళని టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంటారు కదా. కొంచెం పెరిగి పెద్దగా అయ్యాక జీవన్ ఉన్నాడు మన మధ్య. జీవన్ ఏజ్కి జీవన్ బయట ఉన్నాడు. జీవన్ ఏజ్కి వచ్చాక వాళ్ళ చర్మం ఎలా ఉంటుందండి? దాని తర్వాత ఇంకొకరు నేను గుర్తు చేస్తూ ఉన్నా. వివాహ వయస్సు వచ్చేటప్పటికి ఎలాగుంటారు? ఆ వివాహ వయస్సు దాటిపోయే సమయానికి ఎలా ఉంటారు? మధ్య వయస్సులో ఎలా ఉంటారు? మధ్య వయస్సు తర్వాత మీ అందరికీ బాగా తెలుసు. మనం వద్దు వద్దు వద్దు, నాకు ఆ ఏజ్ వద్దు, నాకు ఇష్టం లేదు అనుకున్నా సరే వచ్చేస్తుంది అది. నంబూరులో బ్రదర్ వాళ్ళ నానమ్మ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడన్నా బెంగళూరు నుంచి ఆమె దగ్గరికి రాగానే, నానమ్మ బాగున్నావా అంటే, పాస్టర్ గారు ఏం బాగు, తోళ్ళు అని చూపించేదనమాట. ఒక ఏజ్ రాగానే చర్మం వేలాడుతూ ఉంటుంది కదా. ఆ బలమంతా పోయి వేలాడుతూ ఉన్న చర్మాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగి చూపిస్తూ ఏం బాగు, తోళ్ళు అనేది వెరైటీగా. లాంగ్వేజ్ వేరు కొంచెం. నేను రాయలసీమ. కానీ ఆమె ఆ మాట అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఏంటేంటి మా అమ్మ అనేదాన్ని నేను మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతూ, ఏం బాగు, తోళ్ళు అనేది. ఆ వయసు మీలో ఎవరికైనా ఇష్టమేనా? నేను అనుకుంటూ ఉంటా, 22 ఏజ్లో ఉండేదాన్ని. నేను అనుకుంటా ఇప్పటికి ఏంటి ఇంత త్వరగా నేను ఇలా వచ్చేసానేంటి? ఒకసారి నా ఏజ్ నాకు గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి దగ్గర 50కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు లేదులేండి. ఇంతకుముందు అనుకునేదాన్ని, అమ్మో ఇంత ఏజ్ వచ్చేసింది ఏంటి నాకు. మొన్నటిదాకా 28, 26, 28, 30, 31లో ఉన్నా కదా. అదేంటి 50కి దగ్గర పడిపోతున్నాను ఏంటా? జాగ్రత్తగా విందామండి. ఇందులో నుంచి దేవుడు మనల్ని దర్శించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన పరచబడుట. బాల్యములో తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి చిన్న బిడ్డ కూడా ఖచ్చితంగా వృద్ధాప్యానికి వెళ్ళాల్సిందే. ఆ బాల్య స్థితిలో ఉన్న ప్రతి శిశువు కూడా ఖచ్చితంగా వృద్ధాప్య దశకు వెళ్ళాల్సిందే. వెళ్తామా లేదండి? మనమందరం ఖచ్చితంగా వెళ్తాము. కానీ నేను అంటూ ఉన్నాను, శారీరకంగా మనము బాల్య స్థితి నుంచి వృద్ధాప్యానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆత్మీయ స్థితిలో మాత్రము వృద్ధాప్యములోనికి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. స్పిరిచువల్ లైఫ్లో వృద్ధాప్యం కాదు కదా, వృద్ధాప్య ఛాయలు కూడా మనకు రాకూడదు. వృద్ధాప్య ఛాయలు అంటే ఏంటి? ఒకప్పుడు బాగా స్టిఫ్గా బాగుంటుంది శరీరము, నిగనిగలాడుతూ ఉంటుంది. కొంతమందిని చూస్తే అలాగే వాళ్ళని చూడాలనిపిస్తుంది. పండులాగా ఉంటారు కదా, యాపిల్ పండులాగా. కానీ మెల్లగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆ చర్మం కాస్త మెల్లగా ముడతలు పడటం ప్రారంభం అవుతుంది. ఎంతో శక్తిగా పరిగెత్తగలిగిన వాళ్ళు సహితము మెల్లగా ఈ చిన్న హైట్ నుంచి కూడా దిగాలంటే ఆలోచిస్తామా లేదండి? అదే పిల్లలు ఈ గట్టు దిగాలంటే ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు, హ్యాపీగా దిగేస్తారు. కానీ నేను చెప్తూ ఉన్నా, శారీరకంగా ఖచ్చితంగా బాల్యం నుంచి వృద్ధులం మనం అవ్వాలి. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మీయ స్థితిలో మాత్రం వృద్ధాప్యము కాదు కదా, వృద్ధాప్య ఛాయలు కూడా మనకి దగ్గరికి రాకూడదు. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తా.
అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కూడా, జాగ్రత్తగా వినండి, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కూడా విశ్వాసంలో బలహీనుడు కాలేదంట. హల్లెలూయా. అలా పితరులని చెప్పుకుంటూ మనం వెళ్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, నోవహు, వాళ్ళందరూ దేవునితో ఎప్పటిదాకా నడిచారండి? వృద్ధాప్యములో కూడా ఆ సాక్ష్యము ఈ బైబిల్‌లో ఇంకా ఇప్పటికీ ఉంది. నేను ఈరోజు అసలు ఒక్క వాక్యం కూడా చదివించను. ఇందాక చదివించిన ఒకే ఒక్క వచనం. ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తిని ఎప్పటికి అదే విధంగా ఆసక్తులై ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని పౌలు చెప్తూ ఉన్నాడన్నమాట. మన జీవితంలో ఆత్మీయ స్థితిలో ప్రాముఖ్యంగా వృద్ధాప్యము అనేది మాత్రం అస్సలు రాకూడదు. నోవహు గాని, హానోకు గాని వృద్ధాప్య దశలో కూడా దేవునితో నడిచి వాళ్ళు వారి జీవితాన్ని ముగించారండి. నూతన నిబంధన వచ్చేటప్పటికి మనం చూస్తే, ఆలోచిస్తే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన 12 మంది శిష్యులు సహితము, ఆ 12 మంది శిష్యులు కూడా ఎప్పటి వరకు దేవునితో నడిచారో మీకు తెలుసా? దేవుడు ఎప్పుడైతే వాళ్ళని పిలుచుకున్నాడో లోకంలో నుంచి, దేవుని కోసం పరిగెత్తటం ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో ప్రారంభమైందో, అది మొదలుకొని ఆఖరి వరకు కూడా, మరణం వరకు కూడా దేవుడే, ఈయనే గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తూ దేవుని కోసం చనిపోయారండి. ఈ రోజున మన జీవితాల్లో మాత్రం ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏవండి పాస్టమ్మ గారు, ఒకప్పుడు నేను చాలా బలంగా ఉన్నానండి. ఒక 15 సంవత్సరాల క్రితం ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో చాలా ప్రభు కోసం నేను మండానండి. దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనలు చేశానండి. చాలా దినములు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశానండి. సువార్త ప్రకటన విషయంలో మొదటిగా నేనే ఉండేదాన్నండి. బస్ ఎక్కెళ్ళినా, ట్రైన్ ఎక్కెళ్ళినా, బస్ స్టాండ్లో నుంచున్నా, హాస్పిటల్లోకి వెళ్ళినా, మనలో ఒకటి ఉంటుంది, ఈ దేవుడు గొప్ప దేవుడు నమ్ముకోండి అని 10 సంవత్సరాల క్రితం నేను చెప్పేవాన్నండి. ఏం మాయిదారు రోగమో కానీ ఆ భక్తి ఇప్పుడు లేదండి. ఏం మాయిదారు రోగమో కానీ ఈ రోజున నేను ఆ ఉపవాస ప్రార్థన కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ అన్నిటిలో చల్లారిపోయానండి. ఎలా ఉన్నాను అన్నిటిలో? చెట్లను నరకటానికి గొడ్డలి మనకు తెలుసు కదండి చాలా మందికి. ఆ గొడ్డలతో చెట్లు నరికి 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 ఏమవుతుందండి కొంతకాలానికి? ఇటువైపులు చెప్తారా? ఇటువైపులు చెప్తారా? ఆ? కత్తితో కూరగాయలు కోసి కోసి కోసి, స్త్రీలందరికీ బాగా తెలుసు, పురుషులు కూడా తెలుసు, అందులో తెలియని సత్యం ఏమీ లేదు. కూరగాయలు కత్తితో కోసి 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 ఏమైద్ది నాన్న నజీర్? నైఫ్ ఏమైద్ది? బ్లంట్ అయింది, అవునా? మరి అలా మొద్దు పారిపోయినప్పుడు ఏం చేయాలి? చెప్పండి. నేను ఏదో మిస్టరీ చెప్తున్నట్టు అనుకుంటున్నారు. సింపుల్గా మాట్లాడుతున్న, వాక్యం కూడా ఏమీ చదివించను. దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక 2 మాటలు మీతో చెప్పి నేను వెళ్ళిపోతా. కూరగాయలు కత్తితో కోసి కోసి స్త్రీలకు బాగా తెలుసు. కొన్నిసార్లు నేను ఎక్కువ షార్ప్ చేయించను బయట వచ్చే వాళ్ళతో. సోను ఉన్నప్పుడు, నాన్న ఈ కత్తి షార్ప్గా లేదురా అంటే, ఇంకో కత్తి ఇవ్వు నాకు అనేసి స్ట్రాంగ్గా ఉన్న ఇంకొక కత్తి తీసుకొని ఈ కత్తి పెట్టి ఇలా సనబట్టేవాడు. షార్ప్ అయ్యేది. చూడు మమ్మీ జాగ్రత్త, చాలా షార్ప్గా ఉంది అనేవాడు. అది నేను కట్ చేయటానికి చాలా భయపడిపోయేదాన్ని, అంత షార్ప్ అయ్యేది. మొక్కలు, చెట్లు కొట్టి కొట్టి గొడ్డలి ఏ విధంగా మొద్దు బారిపోయిద్దో, ఆ మొద్దు బారిపోయిన ఆ గొడ్డల్ని ఏం చేస్తాం మనం? కొలింపని ఉంటుంది, మీకు తెలుసో లేదో, నాకు అసలు ఏమంటారో తెలియదు దాన్ని. కొలిమికి తీసుకెళ్ళి ఆ నిప్పుల మధ్య కాల్చి 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 దాన్ని ఇంకా పెద్ద సమ్మెట అంటారు, సుత్తి లాంటిదే కానీ చాలా పెద్ద, అంత కొట్టి కొట్టి ఆ మంటలోకి వెళ్ళిన తర్వాత చాలా షార్ప్ అవుతుంది ఆ గొడ్డలి. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే,
ఒకప్పుడు చాలా భక్తిగా ఉన్నానండి. ఒకప్పుడు చాలా సువార్త ప్రకటన చేశానండి. ఒకప్పుడు చాలా ప్రార్థనా పర్రాలనండి నేను. కానీ ఈ రోజునండి ప్రార్థన లేదండి, భక్తి లేదండి. ఈ నూతన సంవత్సరం వెళ్ళటానికి ముందుగా దేవుడు మనతో మాట్లాడుతున్నారో అలాంటి జీవితం నాలో ఉంది అని ఎవరైనా మీలో ఉంటే నేనేం చెయ్యి ఎత్తమనను. అలాంటి జీవితం నిజంగా నాలో ఉందండి. ఒకప్పుడు దేవుని కోసం మండాను, ప్రకాశించాను, ఉపవాస ప్రార్థనలు చేశాను, భక్తిలో ఎంతో ఇదిగా ఉన్నాను, ప్రేమలో ఉన్నాను. ఈరోజు నాలో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఒక గౌరవించే విధానము లేదు. ఒక మంచి పనులు ఏమీ నాలో లేవండి. చాలా చల్లారిపోయిన స్థితిలో నేను ఉన్నానండి. అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితి నుంచి బయటికి ఎలా రావాలి అంటే, ఒక కత్తికి మనము సానబెడితే ఏ విధంగా షార్ప్ అవుతదో, ఏ విధంగా పదునవుతదో, యేసుక్రీస్తు అనే బండ యొద్దకు మనం వస్తేనంట, యేసుక్రీస్తు అనే బండ యొద్దకు వచ్చి మన జీవితాలు ఆయన సన్నిధిలో నలుగగొట్టుకున్నప్పుడంట ఎంతకాలమైందండి ఉపవాస ప్రార్థన చేసి. ఎన్ని సంవత్సరాలయిందండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో. మేలు జరగట్లేదండి. మాకేమీ కార్యాలు జరగట్లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన అవసరత అలాగే ఉండిపోయింది. ఎన్ని సార్లు చేశామండి ఉపవాస ప్రార్థన. ఎన్ని సార్లు కన్నీరు కార్చామండి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా! నేను ఈ కష్టంలో ఉన్నా. కష్టం తీరిపోవాలి యేసయ్య. కళ్ళు తెరవంగానే కష్టం తీరిపోవాలి మనకి. కన్నీళ్లు కార్చి ఎంతకాలం అయిందండి దేవుని సన్నిధిలో? కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయిందండి? భర్త ఏదో అన్నాడని ఏడవటం గాదు. భార్య ఏదో అందని చెప్పేసి భార్య సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అన్నీ అడుగుతుంది. ఆ చీర కావాలి, ఈ గోల్డ్ కావాలి, ఆ వస్తువు కావాలి, ఆ బీరువా కావాలి, ఈ వాషింగ్ మిషన్ కావాలి. ఈమెతో సస్తన్నా నా వల్ల కావట్లేదు అని ఏడవటం కాదు. ఈయనేం భర్తరా బాబోయ్! ఏది అర్థం చేసుకోవట్లేదని ఏడవటం కాదు. దేవుని సన్నిధిలో ఏడ్చి ఎంతకాలం అయిందండి? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. మన ఆత్మీయ జీవితం సరిచేయబడాలి అంటే యేసుక్రీస్తు యొద్దకు రావాలండి. బండ అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు ఆయన సన్నిధిలో నలుగగొట్టుకున్నప్పుడు పౌలు ఒక మాట అంటాడు, దినదినము నేను చనిపోతూ ఉన్నాను. తెలుసా మీకు గుర్తుందా మాట? దినదినము చనిపోతూ ఉన్నా. యేసుక్రీస్తులో నేను బ్రతుకుతూ ఉన్నా. ప్రతిదినం నేను చనిపోతున్నా. ఎవ్రీ డే. మనిషి మరణించేది ఒకేసారే. కానీ పౌలు అంటూ ఉన్నా, ప్రతిరోజు నేను చనిపోతున్నా. అలాంటి అనుభవం మనకుందా అండి? ప్రతిరోజు మనం చక్కగా బ్రతుకుతున్నాం. అన్ని విషయాల్లో బ్రతుకుతున్నాం. మనం ఎక్కడా అసలు తగ్గింపు జీవితమే లేదు మనకి. నేనెందుకు తగ్గించుకోవాలి? నాకేం తక్కువ? నాకేమన్నా జ్ఞానం తక్కువ? ఆస్తి తక్కువ? అంతస్తు తక్కువ? ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పమంటారా? ఆత్మీయంగా మొద్దు బారిపోయి ఉన్నాయి. మొద్దు బారిపోయిన జీవితాలుంటే ఎవరికీ ప్రయోజనమే లేదండి. దేవుని ఎదుట కన్నీరు కార్చని జీవితం దేనికి ప్రయోజనం లేదండి. కన్నీరు కార్చని జీవితాలు నీరు లేని బావుల్లాంటివంట. నీళ్లు లేని బావి ఎవరికైనా ప్రయోజనమా అండి బ్రదర్స్? మనకు బాగా అర్థమవుతది అలాగైతే. నీళ్లు లేని బావులున్నాయనుకోండి సపోజు, మనకేమన్నా ప్రయోజనం అంటారా? ఆ బావి నిండా నీళ్లు సమృద్ధిగా ఉంటే గొర్రెలు, మేకలు, పశువులు, మనుషులు, పంటలు ఎలా సమృద్ధిగా ఉంటాయో, కన్నీళ్లు లేని జీవితాలు ఎవ్వరికీ ప్రయోజనం లేదండి. నీ కుటుంబానికే కాదు, సంఘానికి. నీ కుటుంబానికే నీ జీవితం ఆశీర్వాదంగా లేనప్పుడు సంఘంలో ఎలా ఆశీర్వాదకరంగా మనం ఉండగలం? ఈ రోజున ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తా. ఈగలు మీ అందరికీ బాగా తెలుసు కదా! ఈగల్. ఇంగ్లీష్‌లో ఈగల్ అంటారు. తెలుగులో పక్షిరాజు. పక్షులన్నిటికీ రాజు కాబట్టి పక్షిరాజు అంటాం. డేగ అని కూడా పిలుస్తాం మనం దాన్ని. కొంతమందికి డేగ అంటే అర్థమవుతది. ఆ యొక్క ఈగలంట, ఆ యొక్క పక్షిరాజు మనిషి ఆయుష్ ఎంతో ఒకసారి చెప్తారండి? మనిషి ఆయుష్ చెప్పండి. 100ఆ? 50 ఇయర్స్‌కే.
30 ఇయర్స్‌కే మొన్న 38 ఇయర్స్‌కి ఒకళ్ళు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. మన ఆయుష్ 70, 70 ఇంకా అధిక బలముది ఉంటే 80. 50 ఇయర్స్‌కే ఆల్మోస్ట్ అయిపోతుందనుకోండి ఇప్పుడు. కానీ ఆ యొక్క పక్షిరాజు యొక్క వయసు 70 సంవత్సరాలు ఉంటదంట మనిషిలాగానే. చూస్తా చూస్తా ఎంతమంది చూసారండి? ఒకసారి చెయ్యి చూపిరా? ఈగల్ని ఎంతమంది చూసారు? అబ్బా! సూపర్. పిల్లలకి కూడా బాగా తెలుసు. పిల్లలు చూడపోయినా పిక్చర్‌లో చూస్తారు. మిగతా పక్షులన్నీ చాలా తక్కువ హైట్‌లో వెళ్తూ ఉంటాయంట. ఇలా రెక్కలు చాచుతూ ఎగురుతాయంట పక్షులన్నీ. కానీ ఈ యొక్క పక్షిరాజు మాత్రం, ఈ యొక్క ఈగలు మాత్రం మీరు చూసారా? కానీ దాని రెక్కలు చాపకుండానే దాని కాన్స్టెంట్‌గా దాని వింగ్స్ ఇలా ఉంటూ చాలా హైట్‌లోకి వెళ్తదంటండి అది. చాలా ఎత్తైన స్థలానికి వెళ్ళిపోద్దంట. మిగిలిన పక్షులన్నిటికంటే ఎత్తైన స్థలానికి అది వెళ్ళగలదంట. ఎందుకు పాస్టమ్ గారు ఏదో పిట్టల స్టోరీ చెప్తున్నారు. ఇదేం మనకు అవసరం అనుకుంటున్నారేమో. దేవుడు దీని ద్వారానే మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా! గాడిద ద్వారా బిలాముతో మాట్లాడిన దేవుడు, మొక్కల ద్వారా, పక్షుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! 70 సంవత్సరాలు జీవించే పక్షిరాజంట 40 సంవత్సరాలు వచ్చేటప్పటికే కనీసం హాఫ్ కూడా కాదు. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికేనంట గోర్లు బాగా దానికి పెరిగిపోయి, ఆ పెరిగిన గోర్లన్నీ వంకరైపోతాయంట. తర్వాత దాని ఈకలు కూడా బాగా పెరిగి, పెరిగి కాలు గోర్లున్నాయి గదా! ఆ కాలు గోర్లు కూడా పెరిగి, పెరిగిన తర్వాత మీరు చూసారా వంకర తిరుగుతాయి. అలాగే పెంచుకొని చూడండి. ఇప్పుడు చాలామంది స్టైల్‌గా ఇదొక్కటి పెంచుతారు. ఇంత ఇక్కడి దాకా వస్తది. మరి అది అనీజీగా ఉండదో, ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, అంటే గోర్లు లేకుండా ఉండలేంలెండి. నేను గూడా కొన్నిసార్లు నాకు పూర్తి గోర్లు తీశానంటే ఏదో ఒక అనీజీ. అంటే ఏదో కొన్ని వాటికి ఉపయోగపడతాయి గానీ, కొన్నిసార్లు ఇంత పొడుగు పెంచాక చూడండి కొంచెం తిరిగిద్ది సైడ్‌కి వంకర బోయిద్ది. 40 సంవత్సరాల తర్వాత అంట ఈగలు ఎగరలేక ఆ 40 సంవత్సరాలకే 70 సంవత్సరాలు బ్రతికే పక్షిరాజు ఆ 40 సంవత్సరాలకే ఒక చీకటిలో కూర్చుండిపోయి, ఇంక నా వల్ల ఏం కాదు. నేను ఎగరలేకపోతున్నాను. ఆ పెరిగిన ఈకల వల్ల గానీ, పెరిగిన గోర్లు, కాలిగోర్లు తన వాటి వల్ల గానీ, అది ఎగరలేక ఇంకా ఎగిరటం, మళ్ళీ పడిపోవటం. అలా ఒక మూలన చీకట్లో కూర్చొని అనుకుంటదంట. దానికి తెలుసు దానికి పరిష్కారం రెండే రెండంట. ఒకటి, అయ్యో! నేను ముసలిదాన్నయిపోయానే. ఇంక నా వల్లే ఇంకా అదే మొన్నటిదాకా నేను ఎగురుతూ నా సొంత ఆహారాన్ని నేను తినేదాన్ని. అన్ని అన్ని జంతువులు చాలా జంతువులు చచ్చిపోయిన వాటిని తింటాయంట. కానీ ఈగలు మాత్రం వేటాడి చంపుకొని లైవ్ తింటదంట అది. ఆ స్థితి లేక ఒక మూలన కూర్చుండి ఇక నా వల్ల ఏం కాదు కదా! నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేక ఆకలితో అలమటించి నేను ఇలాగే చచ్చిపోవాలి. ఈ క్రింద స్థలంలోనే నేను చనిపోతా పైకి ఎగరలేను అనుకుంటదంట. అది ఒకటి. రెండో పరిష్కారం ఇంకొకటుందా ఈగలికి. ఇంకొకటి ఏంటంటే అది ఎత్తైన స్థలానికి, ఎత్తైన శిఖరానికి వెళ్ళి అక్కడికెళ్ళి ఏ యొక్క పక్షులు తిరగని ప్రాంతంలో అది కూర్చొని మెల్లగా తన పొడవుగా పెరిగిన గోర్లు వంకర తిరిగిపోయి ఉంటాయి కదా! వాటిని మెల్లగా పీక్కోవటం ప్రారంభిస్తది. ఇంకొకటి దాని ముక్కు గూడా పెరిగిపోయిద్దంటండి. ముక్కు గూడా పెరిగిపోయి, ఆ పెరిగిన ముక్కును ఎత్తైన స్థలానికి వెళ్ళి, ఒక కొండ శిఖరానికి వెళ్ళి, ఆ యొక్క బండ మీద కూర్చొని, ఆ బండకి ముక్కు ఇలా రుద్దుతూ ఉంటదంట. ముక్కు షార్ప్ అయిన తర్వాత, తన ఈకలన్నీ తానే మెల్లగా పీకేసుకుంటదంట. రక్తం వస్తూ ఉంటది. అయినా సరే, ఆ యొక్క బాధను అనుభవించటానికి అది ఇష్టపడతది. మెల్లగా ఆ కాలికి పెరిగిన గోర్లు అవన్నీ నీట్‌గా చేసుకొని,
దగ్గర దగ్గర 5 నెలలు, 5 నుంచి 6 నెలల గ్యాప్ వరకు అక్కడే ఉంటదంట. ఆ స్థలంలోనే అది. దగ్గర దగ్గర 3 క్షమించండి. 3 నెలలు అనుకుంటున్నా. నన్ను క్షమించండి, సరిగ్గా గుర్తులేదు. ఆ ప్రాంతంలోనే ఉంటూ భోజనములకు కూడా లేకుండా అలా పెరిగిన వాటిని తీసేసుకోవాలి. ఆ 2 పరిష్కారాలండి దానికి. కానీ ఆలోచిస్తదంట కూర్చొని, ఇక్కడ ఇలాగుంటే నేను చనిపోవటమే. కానీ అక్కడికెళ్తే ఆ బాధ, ఆ వేదన ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి, ఆ బాధ ఎందుకులే పట్టం, నేను అంత దూరం వెళ్ళి మనుషులు ఏ పక్షులు తిరగని స్థలానికి వెళ్ళి అక్కడ నేను ఒంటరిగా ఉంటూ భోజనం లేకుండా అంత కష్టముతో రక్తముతో నేనెందుకు ఆ బాధ నేను పడేది, ఇక్కడే ఇలాగే సస్తే బాగుండు. ఆ 2 పరిష్కారాల్లో తను ఆలోచించి ఒక తీర్మానం తీసుకుంటదంట. ఆ తీర్మానం ఏంటంటే, నాకు నొప్పైనా పర్వాలేదు, నాకు బాధ అయినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా ఎత్తైన స్థలానికి వెళ్ళి, ఆ ఎత్తైన స్థలములో అనవసరంగా వ్యర్థంగా పెరిగిన వాటన్నిటిని నేను తీసివేసుకొని తిరిగి వస్తాను. హల్లెలూయా! 40 సంవత్సరాలకే ముస్సలైపోయిన ఆ యొక్క డేగ, ఆ యొక్క ఈగలు అక్కడికెళ్ళి అన్ని నెలలు కష్టపడి తను నూతన పరుచుకొని వచ్చి మళ్ళీ 30 సంవత్సరాలు బ్రతికిద్దంట. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొద్దుబారిపోయిన ఆత్మీయ స్థితిలో, దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో, ఈ క్రీస్తు ప్రేమను నలుగురికి పంచలేని స్థితిలో ఉండే కంటే ఒక బాధాకరమైన అనుభవం గుండా నేనెళ్ళి నూతన పరచబడటం ఎంతో మేలు అనే ఒక డెసిషన్ తీసుకోవాలి మనం. హల్లెలూయా! హల్లెలూయా! ఏంటి ఈ పెయిను? ఉపవాసం ఉండగలరా అండి మీరు? రోజంతా ఉండి చూడండి, చక్కగా పొద్దున్న తినేస్తాం. టిఫిన్ అవ్వంగానే కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది కాయలు తింటారు. స్వీట్ అయ్యాక మళ్ళీ భోజనం తర్వాత ఈవినింగ్ టీ కానీ, కాఫీని కానీ, మళ్ళీ నైట్ ఇన్ని సార్లు తినే మనము ఉపవాసం ఉండగలమా మనం? ఉండాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవుని ఎదుట దుఃఖపరుచుకోకపోతే, దేవుని ఎదుట మనల్ని మనం నలుగగొట్టుకోకపోతే నూతన జీవితం మనకు రానే రాదు. నేను ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతున్నానండి. ఎంతమందికి మీకు ఏవండి నేను 2024లో లాగానే ఉండాలని చాలా ఆశగా ఉందండి అన్నోళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి. 2024లో లాగానే ఉండాలని నేను ఆశపడుతున్నానండి, నాకేమాత్రము మారాలనే ఒక ఆశ లేదన్నోళ్ళు ఒకసారి చెయ్యెత్తండి ప్లీజ్. చెయ్యెత్తండి ప్లీజ్, ప్లీజ్. ప్లీజ్ లేదు, మొత్తుకున్నా కూడా ఎవ్వరు చెయ్యెత్తరు. గట్టిగా అరిచి మైకు పగిలే వరకు అరిచినా ఎవ్వరు చెయ్యెత్తరు, నాకు తెలుసు. నూతన సంవత్సరంలో నూతన జీవితం మనకు కావాలనే ఆశ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇందాక మధ్యాహ్నం ఆలోచిస్తున్నా, 2024 అయ్యింది. 25లోకి మనం ఎంటర్ అవుతున్నామని నిజంగా నేను నమ్మలేదండి. 2015 కదా! 14 అయిపోయింది, 15 కదా అనుకుంటున్నా. అంటే 10 సంవత్సరాలు వెనకాల ఉన్నా నేను ఒక విధంగా. చాలా ఆశ్చర్యంగా ఉంది. 2015 కదా అన్నట్టుగానే ఉంది. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. కానీ దేవుడు మీ పట్ల ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నేను చెప్తున్నాను అనుకోవద్దండి. దేవుడే మిమ్ములు బతిమాలుకుంటూ ఉన్నాడు. మొద్దుబారిపోయిన ఈ స్థితి నుంచి నూతన పరచబడాలని ఒక ఆశ నీలో ఉంటే, పక్షిరాజు ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి చాలాసార్లు మనుషులందరిలో ఉండటం మనకి ఇష్టము, చాలా ఇష్టం. మనుషులు ఇంతమంది ఉంటే ఎంత ఆనందమో. నేను కూడా చెప్పాక మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి, ఇంతమంది మనుషుల్లో బంధువులందరి మధ్యలో ఉండటం మనకి ఇష్టం. కానీ ఒంటరిగా దేవుని సన్నిధిలో ఒంటరైపోయి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా పెనుగులాడిన అనుభవం ఉందా అండి మీకు? ఒక్కసారి ఈ న్యూ ఇయర్‌లో అలా చేసి చూడండి ప్లీజ్. మీ చుట్టూ అందరూ ఉన్నా మీరు ఒంటరిగా అయిపోయి దేవునితో మాట్లాడి చూడండి. మీ అనుభవం ఎందుకు మార్చబడదో వచ్చి నన్ను అడగండి. ఒంటరిగా దేవుని కోసం ఒక్కళ్ళే అయిపోండి. యాకోబు కూడా ఒక రోజున అందరూ ఉన్నారు, భార్యలు ఉన్నారు. భార్య కాదు, చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది బిడ్డలు ఉన్నారు, చాలామంది పని వాళ్ళు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది. కానీ ఒకరోజు ఆయన ఒంటరైపోయి దేవునితో, ప్రభువా నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనయ్యా. మన జీవితాల్లో ఒంటరిగా ఉన్న రోజులు చాలా తక్కువ అండి.
అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండండని నేనేం చెప్పట్లేదు. నెగెటివ్‌గా ఏం మాట్లాడట్లా. కానీ నాకు చాలా ఇష్టం కొన్నిసార్లు ఒక్కదాన్నే ఉంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతానో. ఎందుకు అంటే అందరూ ఎళ్ళిపోయారు అన్నట్టు కాదు. దేవునితో సమయం గడపటానికి. పక్షిరాజు ఏ విధంగా ఉన్నతమైన పర్వత శిఖరాల్లోనికి వెళ్ళి ఉపవాసం ఉండి అక్కడికి ఏ ఫుడ్డు దొరకదు దానికి. ఉపవాసం ఉండి తనకు వ్యర్థంగా అన్నెసెసరీగా పెరిగినవన్నీ అక్కడ వదిలించుకొని తిరిగి నూతనంగా అది మళ్ళీ ఫ్లై అవ్వలేనంత ఎత్తుకు ఫ్లై అవుతదంటండి. హల్లెలూయా! తిరిగి 30 సంవత్సరాలు బ్రతికిద్దంట నూతన పరచబడిన జీవితంతో. మనం ఇలాగా ఆత్మీయంగా మొద్దుబారిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో ఎప్పుడూ ప్రతిసారి పాస్టర్ గారొచ్చి, ఎప్పుడూ ప్రతిసారి పాస్టమ్ గారొచ్చి లెగండి, మేలుకోండి, లెగండి, మేలుకోండి, ప్రార్థన చేయండి అని చెప్పాల్సిన అవసరం లేనే లేదండి. బాప్తిస్మమిచ్చి యోహాను మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట. హల్లెలూయా! ఆరిపోలేదాయన. ఎప్పుడు దాకా మండాడని మీరు ఆలోచిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదవండి. ఎప్పుడు దాకా మండాడో ఆయన. ఎలిజబెత్ జకరియా గర్భంలో నుంచి రావటమే మొదలుకొని చెప్పాలంటే వాళ్ళు యాజకులండి. సేవకుల ఇళ్లల్లో నాకు తెలిసి ఎవరో కొద్దిమంది సఫర్ అవుతారు కానీ సేవకుల ఇళ్లల్లో ఏమీ తక్కువ ఉండదు. కానీ అలాంటి ఇళ్లలో తల్లిని, తండ్రిని వదిలిపెట్టి అరణ్యంలోనే ఉన్నాడంట. ఆయన పిచ్చి పట్టిందా అండి? ఎందుకు ఉండాల్సొచ్చింది అరణ్యంలో? ఎవరు లేరా తనకి? ఎన్ని సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు మీకు తెలుసు గదా! జకరియా, ఎలిజబెత్‌కు వృద్ధాప్యంలో పుట్టారాయన. వృద్ధాప్యంలో పుడితే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారో. ఒకళ్ళే ఉన్న ఒక్క కుమారుడే ఉన్న వాళ్ళని అడగండి. లాజరు, ఉమా వాడు ఎటెళ్తున్నా వాడినే చూసుకుంటారు. ఎందుకంటే ఒక్కడే గదా! వాడికి ఏమి అవ్వకూడదు. అంత జాగ్రత్త. ఏ కష్టం రానివ్వం. అన్నీ తెచ్చి చూస్తాం. కానీ ఆ రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలోనికి వెళ్ళి తోలు దట్టి చుట్టుకొని అక్కడున్న మిడతలు తింటూ బ్రతికాడండి. హల్లెలూయా! అక్కడ బ్రతికి దేవుని సన్నిధిలో ఒంటరి అయిపోయి అరణ్య ప్రాంతంలో మనుషుల యుద్ధకు వచ్చి అనేకులకు మారు మనస్సును కలిగించే విధంగా పశ్చాత్తాపాన్ని కలిగించే విధంగా హల్లెలూయా! ఆయన ఎప్పుడు దాకా మండారో చెప్పమంటారా? చనిపోయే వరకు కూడా. సత్యం కోసం నిలబడి అతని తల తీసి పక్కన పెట్టారండి. నేనంటాను మనం కూడా అలా క్రీస్తు కోసం బ్రతికితే మన మందిరం ఇంత చిన్నగా ఉండదండి. ఈ రోజున పాపం ప్లేస్ లేక చాలామంది బయట నిలబడ్డారు. నాకు అస్సలు ఇష్టం అవ్వట్లేదు. దేవుని చిత్తమైతే సేవకులు అంటున్నారు, ఆ పక్కన షెడ్ ఏసేద్దామంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇలాగే ఉంటది కదా! అది గూడా. దేవుడు మనకి విశాలంగా ఇచ్చాడు దేనికి అంటే విశాలంగానే ఉండాలి. హల్లెలూయా! మనమందరం అలాగ దేవుని కోసం మండితే ప్రకాశిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను వెనకాల ఆ రోజున గుంపులుగా దేవుణ్ణి అంగీకరించారంట. దేవుని రాజ్యం విస్తరించిందంట. హల్లెలూయా! ఈ రోజున ఉన్న ఆత్మీయ స్థితిలోనే మనం ఉండకుండా దేవుని కోసం ఎప్పుడైతే ప్రకాశిస్తామో, దేవుని కోసం ఎప్పుడైతే మనం నిలబడతామో, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పక్షిరాజు వలె ఒక బాధాకరమైన అనుభవం గుండా వెళ్ళటానికి మీకు ఇష్టమవుతుందా అండి? ఏంటి బాధపడటం ఏంటి? న్యూ ఇయర్‌లో ఏదన్నా హ్యాపీగా చెప్పాలి గదండీ! అని మీరు అనుకుంటున్నారేమో. దేవునితో ఒంటరిగా గడపండి. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చెయ్యండి. దేవునితో మీరు సహవాసము చెయ్యండి. ఇంతకాలం దేవునితో అంత మీరు సన్నిహితంగా లేరు గదా! ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఇంకొంచెం దగ్గరగా రండి. నాకు చాలా మనసు బాధగా ఉంది. ముగించేస్తున్నా. ఆ ఒక్క వచనమే ఈ సంవత్సరం బాప్తిస్మాలకి ఒక్క అమ్మాయి మాత్రమే అది యవ్వన కాలంలో దేవుని నా మహిమార్థమై నేను చెప్తూ ఉన్నా అండి. దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా బాప్తిసం తీసుకొని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. పేరు పేరున వాళ్ళందరిని గూర్చి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మొన్న ఎంతగా ఉన్నట్టుండి నాకు దేవుని ఆత్మ ప్రేరణ చాలా బాధ అనిపించింది ప్రభువా. వీళ్ళు అన్నిట్లో ఇంత ఆలస్యంగా ఉన్నారు గదా! రేపొద్దున నీ రాజ్యంలో గూడా ఇలాగే వెనుకబడి ఉంటారేమో. దేవుడు చెప్పాడు మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు. కడపటివారు అనేకులు మొదటివారు.
చాలాసార్లు మనకు అనుకుంటాం వీళ్ళు వ్యభిచారులే, వీళ్ళు పాపుల్లే అనుకుంటాం. కానీ వాళ్ళే రేపొద్దున దేవుని రాజ్యంలో మొదటిగా ఉంటారంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలండి దేవుని తెలుసుకోవటానికి మీకు? దేవుని ప్రేమని ఎరగటానికి? సిరిని మొన్న క్వెషన్ చేస్తే, "ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకున్నావంటే" వెంటనే తడుముకోకుండా పెద్దవాళ్ళైనా చెప్తారో లేరో అలాంటి ఆన్సర్ కానీ, దేవుని ఆజ్ఞ గనుక నేను చేస్తున్నాను అంకుల్. అబ్బా! అలా యవ్వన బిడ్డలు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు మీకేమీ అనిపించట్లేదండి? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు? ఈరోజు రాత్రే దేవుడొస్తే దేవునితో మీరు నిజంగా ఉండగలరా? బాప్తిసం తీసుకోండి అని చెప్పించుకునే స్థాయిలో మనం ఉన్నామా ఇంకా? దేవుని మహిమార్థమే నేను చెప్తున్నా. ప్రభువు గురించి అసలు ఏమీ తెలీదు నాకు జీరో చెప్పాలంటే. ప్రభువు నమ్మిన మొదటి మంత్‌లోనే ఎవరు చెప్పలేదు బాప్తిసం తీసుకోవాలి అని కూడా. కానీ నేను దేవుని తెలుసుకున్నాను గదా! ఒక్కటే పిచ్చి నమ్మకం. దేవుణ్ణి తెలుసుకున్నా, ఈ దేవుడు గొప్ప దేవుడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఇంత నెమ్మదిచ్చాడు గదా! ఇక బ్రతికితే ఈ దేవుని కోసమే నేను బ్రతకాల తప్ప నాకేం తెలీదండి. క్రిస్మస్ రోజునే నేను గూడా బాప్తిసం తీసుకున్నా. హల్లెలూయా! మా ఇంట్లో దగ్గర దగ్గర నాకు సరిగ్గా గుర్తులేదు. పూజారి కుటుంబం అయినప్పటికీ ఒకే ఒక్క రోజున దేవుని విశ్వసించి క్రిస్మస్ రోజునే బాప్తిసం తీసుకున్నాం. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు ఏ విషయంలో కూడా నేను వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం లేకుండా ఆయన్ని ప్రేమించటం మొదలుపెట్టా. ఇంకా ఎంతకాలం కావాలండి మీకు దేవుని ప్రేమించటానికి? దేవుని సన్నిధిలో మండటానికి, ప్రకాశించటానికి? ఈ రోజున ఆ యొక్క పక్షిరాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరిగా ఈ యొక్క వచనం ఇందాక మీరు చదివారు కదా! అదొకసారి చదివితే ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అదొకసారి చదివి ముగించేద్దాం. ఎవరైనా తీసి అలాగే ఉంచితే ఒకసారి చదవండి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాము. హల్లెలూయా! మీరిది వరకు కనబరచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాం. మళ్ళీ చదువుతున్నా. మీరిది వరకు కనుబరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుబరచవలనని అపేక్షించుచున్నాము. హెబ్రీయులకు రాస్తూ పౌలు అంటూ ఉన్నాడు, మీరిది వరకు చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు కదండీ! ఇదివరకు దేవుని సన్నిధిలో మంచిగా సత్యముతో, ఆత్మతో నడుచుకుంటూ అనేకులను మరి క్రీస్తు వైపు ఆకర్షిస్తూ ఉండేవాళ్ళు కదండీ! ఒకప్పుడు మంచి ప్రార్థన జీవితం కదా! అదే ప్రార్థనా జీవితము తుది వరకు కనబరచాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె ప్రభువు కొరకు మండుచు ప్రకాశించే మంచి దివిటీలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. నీళ్ళు లేని బావులు ఎవ్వరికీ ప్రయోజనం లేదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నీరు లేని బావులు ఎవ్వరికీ ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండవో, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో మనం ఉంటే, ఆత్మీయంగా మొద్దుబారిపోయిన స్థితిలో బ్లంట్‌గా మనం ఉంటే మొద్దుగా దేనికి ప్రయోజనం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో చాలా ఫార్వర్డ్‌గా ఉంటాం. ఏదైనా ఒక లేటెస్ట్ వచ్చిందంటే ముందు మన దగ్గరే ఉంటది ఆ లేటెస్ట్. మీకు తెలుసు ఏదైనా సరే. ఎవరైనా కొంచెం మోడల్‌గా ఉన్నారు, చాలా ఫ్యాషన్‌గా ఉంటున్నారంటే ముందు దాన్ని మనం అప్లై చేసుకోవటానికి చూస్తాం. మీరే కాదు నేను గూడా అండి. నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను. మీలో అందరికంటే నేను చాలా వీక్. ఈ రోజున అన్నీ ఫాలో అవుతున్నాం. లేటెస్ట్ ట్రెండ్ ఏదుందో దాన్నే ఫాలో అవుతున్నాం. కానీ ఆత్మీయ విషయాల్లో ఎవరైనా ఒక సహోదరిని చూసినప్పుడు నేను చెప్పలేను గానియండి, పేరు కూడా నేను చెప్పను. సండే స్కూల్ బిడ్డలు నేను ఇది రెండోసారో, మూడోసారి నాకు తెలీదు కానీ నిజంగా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నా. సండే స్కూల్ బిడ్డల ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను. నువ్వు క్షమించయ్యా! ఏంటి ఇంత భయంకరమైన భ్రష్ట స్థితిలో నేనున్నాను. ఆ చిన్న బిడ్డలేంటి ప్రభా అలా ఉన్నారని నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయండి నిజంగా. క్రీస్తు కోసం బ్రతుకుదాం. దేవుడు మీతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో,
ఏమైతే దర్శిస్తూ ఉన్నారో ఆ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభారి ఈ రోజున మనలందరినీ స్థిరపరిచి బలపరచును గాక. మరి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ విలువైన సమయాన్ని మీ అందరి ఎదుట దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.